కసితో ఇరాన్ రగిలిపోతోంది. తమ అణుస్థావరాలపైన బాంబులు వేయడంతో ఆగ్రహంతో అట్టుడికిపోతోంది ఇరాన్. అయితే ఒకేసారి ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యంగా వ్యూహాలు చేసుకొని పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఇరాన్. ఇక అమెరికాలో రక్తం పారిస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. అమెరికాపైకి బాంబులు వేసేందుకు సిద్ధమైంది ఇరాన్. బాలిస్టిక్ క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలని మోహరించింది అమెరికా. దాడిలో ఫార్దో పూర్తిగా దెబ్బతినని చెప్పి ప్రకటించింది ఇరాన్. అయితే ఫార్దో నుంచి గతంలోనే అణ్వాయుధాలని పూర్తిగా తరలించామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. అమెరికాకి అంతకంతకు రుచి చూపిస్తాం, అమెరికా అంతు తేలుస్తాం, అమెరికా పైన ఇరాన్ సత్తా ఏంటో చాటి చెప్తామనే రకంగా ప్రస్తుతానికి ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పటికే ద యుఎస్ మస్ట్ అవైట్ టు సివియర్ పనిష్మెంట్, వి విల్ టార్గెట్ ఆల్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్. అంటే మిడిల్ ఈస్ట్ దేశాలటువంటి అమెరికన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎయిర్ బేసెస్, వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళకు ఉన్నటువంటి ఎఫ్డిఐలు, ఇవన్నిటిని పూర్తిగా నేల కురిపించేస్తాం, అమెరికాకి చుక్కలు చూపిస్తామనేటువంటి మాటని అటు ఇరాన్ మాట్లాడుతోంది. ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర 3 అణుస్థావరాలని ఈసాఫహాన్, తర్వాత ఫార్దో, నతన్జా, ఈ 3 ప్రాంతాల టార్గెట్గా అర్ధరాత్రి ఇరాన్ పైన ట్రంప్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే దానికి సమాధానం ఉండబోతోంది. ఆగ్రహంతో రగిలిపోతోంది. ఏ క్షణమైన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి ఆ ఎయిర్ బేసెస్ని, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికా యొక్క ఇంట్రెస్ట్ని పూర్తిగా కుప్పకూలుస్తామంటోంది. దానికి తగ్గట్టుగానే బాలిస్టిక్ క్షిపణులని, మిసైల్స్ని మొత్తాన్ని కూడా మోహరిస్తోంది. ఇరాన్ అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఆర్మీని అలర్ట్ చేసింది, అటు ఎయిర్ ఫోర్స్ అలర్ట్ చేసింది, నేవీని అలర్ట్ చేసింది, అన్ని రకాలుగా అందరిని అలర్ట్ చేసి ఒక రకమైన ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనే ఆలోచనతో ఉంది. అమెరికాతో పాటుగా ఇరాన్తో పాటుగా రష్యా, చైనా, 21 ఇస్లామిక్ మరియు ఇరాన్ దేశాలు కూడా పూర్తిగా ఈ యుద్ధంలో పాల్పంచుకునే అవకాశం కనబడుతోంది. ఉదాహరణకి సౌదీలోకి ఎయిర్ బేస్ ఉందంటే సౌదీ హెచ్చరించింది ఆల్రెడీ, మేము ఇరాన్ వైపుగా ఉన్నాం, మీరు అమెరికా ఎంటర్ అవ్వకండి, మీరు ఎంటర్ అయితే డెఫినెట్గా యుద్ధం మరో స్థాయిలోకి వెళ్తోంది, మరో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనే మాటని చాలా క్లియర్గా సౌదీ చెప్పుకొచ్చింది. కానీ సౌదీలో 3 అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ డైరెక్ట్గా అమెరికా ఎయిర్ బేస్ని కుప్పకూల్ చేయబోతోంది. కువైట్లో ఇదే రకంగా ఉన్నాయి, ఓమన్లో ఇదే రకంగా ఉన్నాయి, ఇరాక్లో కూడా ఇదే రకంగా 3-4 ఎయిర్ బేస్లు ఉన్నాయి అమెరికావి. అటు లిబియాలో ఉన్నాయి, లెబనాన్లో ఉన్నాయి, సిరియాలో ఉన్నాయి. సో మొత్తం మీద ఇతర దేశాలు ఉన్నటువంటి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ని మొత్తాన్ని కూడా కుప్పకూల్ చేయబోతున్నాయి ఆయా దేశాలు. ఎందుకంటే అమెరికా చెప్పినా వినడం లేదు, అమెరికా ఎంత మొరపెట్టి మొత్తుకున్నా కూడా వినడం లేదు, అమెరికా పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూడండి మీరు, ద యుఎస్ మస్ట్ అవైట్ సివియర్ పనిష్మెంట్, వి విల్ టార్గెట్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక ఇరాన్ ఎంతలా ఆగ్రహంతో రగిలిపోతుంది అనేది. సో ఇరాన్ చాలా క్లియర్గా ఉంది, రష్యా తమకు సపోర్ట్ ఇస్తానని చెప్తోంది, చైనా సపోర్ట్ ఇస్తానంటోంది. నార్త్ కొరియా అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీదకి ఇక యుద్ధానికి ఒక కాలు దూవుతారు చూసారా, కాలు దివి 2 యుద్ధ క్షేత్రంలోకి వెళ్లే ముందు ఏ రకంగా అయితే ఒక కోపంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారో అదే స్థాయిలో ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా. డొనాల్డ్ ట్రంప్ పైన ఎటువంటి యుద్ధమైనా కూడా కయ్యానికి కాలు దువ్వియోకంగా రణక్షేత్రంలోకి వచ్చినట్టుగానే కిమ్ ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పైన యుద్ధానికంటే ఆయన కూడా డైరెక్ట్గా వచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా ఇరాన్ ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు చూడండి. బంకర్లో నుంచి ఎంత పెద్ద మిసైల్స్ని, ఆ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్న ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇవన్నీ కూడా అమెరికా పైన ఎక్కుపెట్టడం కోసం అనేక రకాలుగా ఇరాన్ వ్యూహరచన చేస్తుంది. ప్రస్తుతానికి అమెరికా పైన ఇరాన్ ఏ స్థాయిలో దాడి చేయబోతుందనంటే అటు రష్యా, చైనా 21 దేశాల సపోర్ట్తో ఎంతో కొంత అమెరికా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురు చూసే అవకాశం కనబడుతోంది. అమెరికా ఇప్పుడు ఏమనుకుంటుందనంటే ఇరాన్ పైన మా స్ట్రెంత్ చూపించాం, ఇరాన్కి కాళ్ళ బిరానికి వస్తుంది, పీస్ అంటూ ఇప్పుడు మాట్లాడుతుంది అనేటువంటి ఒక భావనలో, ఒక దురహంకారంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారేమో. కానీ ఆయన డెఫినెట్గా ఒక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన, దెర్ విల్ బి నో మోర్ అనదర్ మిలిటరీ టు టార్గెట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్ అంటున్నారు ఆయన. అంటే ఏ ఇతర దేశాల మిలిటరీ కూడా ఈ స్థాయిలో దాడి చేయలేదు, చేయబోదు కూడా అటువంటి ఒక మాటని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ డెఫినెట్గా రష్యాకి వర్తిస్తుంది, చైనాకి వర్తిస్తుంది, ఏ ఇతర దేశాలు లేవు, నా దేశంలో ఉన్నటువంటి ఆర్మీ చాలా గొప్పదైనటువంటి మాట్లాడడం తప్పేలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారు, దెర్ విల్ బి నో మోర్ అనదర్ మిలిటరీ, ఏ దేశాల మిలిటరీ కూడా ఈ రకంగా దాడి చేయదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతున్నారంటే ఈ డెఫినెట్గా ఇరాన్, రష్యా, చైనా అన్ని దేశాలు కూడా కొంత ఇబ్బందికర విషయమే. సో ప్రస్తుతం ఇరాన్ పెద్ద మొత్తంలో అంతా అణ్వాయుధాలు సిద్ధం చేస్తోంది, అణుస్థావరాలను సిద్ధం చేస్తోంది, అంతా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎస్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సచిన్,
సో ప్రజెంట్ ఏం జరగవచ్చు అంటే ఆల్రెడీ ఇరాన్ పైన భీకర దాడులతో 3 న్యూక్లియర్ స్థావరాలు మనం అనుకున్నట్టుగానే అమెరికా మట్టుబెట్టింది. ఇప్పుడు ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరాన్కి ఏ దేశాలు మద్దతు ఉండే అవకాశం ఉంది? నిజంగానే ఇరాన్ డైరెక్ట్గా అమెరికాపై దాడి చేసే అవకాశం ఉందా? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుండి ఎయిర్ బేసెస్ పై దాడి చేసే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ఉండండి, మీరు దీనికి మించి దెబ్బ పడబోతోంది ఇప్పుడు అంటూ కూడా యెమెన్ ఆల్రెడీ ప్రకటించింది. యెమెన్ తో పాటు మరిన్ని దేశాలకు సంబంధించి అమెరికా బేసెస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అమెరికా ఎయిర్ బేసెస్, మిగిలిన దేశాల్లో ఉన్న ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. యుఎస్ ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ గా ఇప్పుడు రష్యా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రష్యా ఎంటర్ అయిన తర్వాత అమెరికా పాకిస్తాన్ తో మాటలు కుదిర్చింది. అంటే మాటలతో అంటే అతిమునితో చర్చలు జరిగాయి కాబట్టి పాకిస్తాన్ కాస్త హోల్డ్ చేసే అవకాశం ఉంది. న్యూక్లియర్ వెపన్స్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ గతంలో చెప్పుకొచ్చింది ఇరాన్ నేను న్యూక్స్ సప్లై చేస్తానంటూ కూడా. బట్ ఇప్పుడు కొద్ది రోజుల క్రితం అతిమునితో డిస్కషన్ జరిగాయి కాబట్టి రిమెంబర్ ఇక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ చైనాతో వరుస భేటీలు జరిపింది ఈ మధ్య కాలంలో. కాబట్టి చైనా ఈ కోణంలో చర్చలు జరిపే అవకాశం ఉంది. పాకిస్తాన్ చైనాతో చర్చలు జరిపి ఇరాన్ కి మద్దతుగా రష్యా రంగంలోకి దిగిన సందర్భంలో రష్యాకి దన్నుగా చైనా రంగంలోకి దిగే అవకాశం ఉంటుందనలో కొట్టి పారేయడం. ఆ తర్వాత మిన్నట్టుగా నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా రంగంలోకి ఇరాన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది. మనం వచ్చి ఇరాన్ ఏమంటుందంటే కనుక హార్ముజ్ జలసంధికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్ లో ఇటు అమెరికా నౌకలను కావచ్చు, అమెరికా వాణిజ్యానికి కొంచెం పూర్తిగా దెబ్బ వేస్తామని చెప్పి ఇది భారత్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఆ సబ్జెక్ట్ పడుకునే సందర్భంలో అఫ్కోర్స్ ఇక్కడ ఒక బీభత్సమైన డైలాగ్ వేయడం జరిగింది. ఎవరు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి రోడ్ సైడ్ బాంబ్స్ తో ఇది గట్టిగా కాలింది. రోడ్ సైడ్ బాంబులతో మీరు దాడులు చేస్తారంటే ఇక్కడ ఒప్పుకునేది ఎవడో లేదు అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మావి రోడ్ సైడ్ బాంబులు ఎలా ఉంటాయో నీకు చూపిస్తామంటూ ఇక్కడ 2 వారాల పాటుగా సైలెంట్ గా ఉంటాను, 2 వారాల పాటుగా నేను మౌనంగా ఉంటాను. ఏ దేశాలైతే ఇద్దరి మధ్య సంధి కుదిర్చి శాంతి తీసుకొస్తాయని చెప్పాడో ట్రై చేయండి, ఆ తర్వాత నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తానటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. కానీ అంతలోనే ఏం జరిగి ఉంటుంది? ఒక్కసారిగా ఇరాన్ పైన ముప్పెట దాడి అర్ధరాత్రి సమయంలోనే బంకర్ బ్లస్టర్ బాంబులతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చి ఉంటుంది? దీనికి ఏ రకంగా మనం ముందు తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఈ యుద్ధాన్ని అటు రష్యా చైనా కూడా వద్దు అని చెప్పాయి కాబట్టి అయినా కూడా వినకుండా అమెరికా దాడి చేయడం పైన ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ట్రంప్ ని ఎవరు నమ్మరు. మరి ముఖ్యంగా జియో పాలిటిక్స్ కి వచ్చిన సందర్భంలో ఏమంటాడు, ఎందుకంటే ఆ పరంపరని చూశారు. తను చేసిన మాటల పరంపరని, తను చేసిన ట్వీట్ల పరంపరని గమనించిన వాళ్ళు ఎవరైనా సరే ఒకటే అంటున్నారు, ఓకే 2 వారాల సమయం కోరాడంటే డిస్కషన్స్ కోసం కాదు, ఒకవేళ ఈ గ్యాప్ లో దాడి చేస్తే అంటే ఒక చెక్మేట్ పెట్టే ప్రయత్నంగానే భావించాలి. ప్రయత్నం చేశాడు. ఏమని 2 వారాల సమయం ఇచ్చాడు, అంతకన్నా ముందు ఆల్రెడీ డైలాగ్స్ వారితో హీటెక్కించాడు. అంటే ఈ 2 వారాల్లో ఏదో జరగబోతుంది. ఇన్ఫాక్ట్ మనకు కూడా ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు మీరు నేను మనం లైవ్ లో చెప్తూనే వచ్చాం. మనం ఆర్టీవీ 2 రోజుల నుంచి చెప్పాం 2 వారాల టైం అంటే కనుక ఈ గ్యాప్ లోనే కొట్టబోతున్నాడు అని చెప్పి ఏదో బీభత్సమైన వ్యూహంతో వెళ్ళబోతున్నాడు. ఈరోజు అవకాశం ఉందని చెప్పి మనం జియో పాలిటిక్స్ ని విశ్లేషించే ప్రయత్నంలో చాలా మంది నమ్మలేదు. ఇది ఫేక్ అన్నారు. బట్ ఎందుకంటే మన అనాలిసిస్ అంత పర్టికులర్ గా అంత యాక్సిలరేటింగ్ గా ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ ట్రంప్ కి సంబంధించి ఎప్పుడైతే ఈ చర్యకి దిగడానికి కారణం ఏంటంటే 2 వారాల సమయంలో తనకి టైం కావాలి. టైం ఎందుకు కావాలి? తనకున్న యుద్ధ విమానాలను కావచ్చు, యుద్ధ నౌకలను కావచ్చు, ఇటు మిడిల్ ఈస్ట్ లో కావచ్చు, అట్ ద సేమ్ టైం యూరోప్ తరలించి అక్కడి నుంచి. ఎందుకంటే కొట్టిన తర్వాత ఆ రెపర్కషన్స్ కూడా అలాగే ఉంటాయి, అంటే ఆ పరిణామాలు కూడా అలాగే ఉంటాయి, వాటిని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి తన అరేంజ్మెంట్ కి సిద్ధమయ్యాడు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక సందర్భంలో శాంతి చర్చలు అనే ఒక పదాన్ని ఎందుకు ప్రయోగించాడంటే కనుక ఈ గ్యాప్ లో ఇరాన్ కనుక తెగించి ఎక్కడైనా కొడితే నేను శాంతి తెగించాను కాబట్టి నేను కొట్టే ప్రయత్నం చేస్తాను. సో అంటే త్రిముఖ వ్యూహంతో వెళ్ళాడనే చెప్పుకోవాలి. ఆ త్రిముఖ వ్యూహంతో వెళ్ళాడు, ఇప్పుడు కొట్టిన సందర్భం అని చెప్పవచ్చు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద అమెరికా డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆగ్రహంతో ఇరాన్ రగిలిపోతోంది. మిడిల్ ఈస్ట్ ఉన్నటువంటి అమెరికా ఇంట్రెస్ట్ పైన దాడులు చేస్తామంటోంది. అంటే ఇరాక్ లో, సౌదీలో, ఒమెన్ లో ఈ ప్రాంతాలు ఎక్కడైతే అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయో
ఈ 21 దేశాల్లో ఎక్కడెక్కడైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఇరాన్ మట్టు పెట్టబోతోంది. ఇరాన్కి సపోర్ట్గా ఆయా దేశాలే తమ దేశాలటువంటి ఎయిర్ బేసెస్ ని పూర్తిగా కుప్పకూల్చేయబోతున్నాయి. అమెరికాకి చుక్కలు చూపించబోయే అవకాశం కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నా పక్కన మీకు కనిపించేటువంటి ఈ ఫోటోలు చూడండి, మీరు గమనించండి. డొనాల్డ్ ట్రంప్ తన బృందంతో వార్ రూమ్లో భేటీ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన బృందంతో వార్ రూమ్లో భేటీ అయిపోయి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ మనం దాడి చేశాం కదా, సో నెక్స్ట్ అటువైపు నుంచి ఎటువంటి రిటిలియేషన్ ఉంటుంది, ఏ రకంగా మమ్మల్ని తిరుగు దాడి చేస్తారని ఒకటి ఒక సస్పెన్స్తో, ఒక ఆగ్రహంతో, ఒక ఆలోచనతో ఆయన స్పెషల్ వార్ రూమ్ డిజైన్ చేసుకున్నారు. స్పెషల్ వార్ రూమ్లో ఆయన ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. సో అక్కడ సిచ్యువేషనల్ రూమ్గా చెప్తుంది. సో ఇక్కడ ఆయన ప్రస్తుతం కూర్చొని ఏం జరుగుతుంది, ఇరాన్ ఏ రకంగా దాడి చేయొచ్చు, మన ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయి, అక్కడి నుంచి మనం ప్రజలు తీసుకొచ్చుకున్నామా లేదా, అమెరికాలో ఇరాన్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఎంబసీ అధికారులు ఎంతమంది, వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా తెలుసా మీకు? 79 మంది ఎంబసీ కుటుంబాల అధికారులు మొత్తాన్ని కూడా నిన్న ఆయన ఇరాన్ నుంచి పూర్తిగా అమెరికాకి తీసుకువెళ్ళిపోయాడు. సో అమెరికాకి తీసుకెళ్లిపోయాడు. ఇజ్రాయెల్ వంటి ఎంబసీ అధికారులను పూర్తిగా కూడా ఖాళీ చేయమని చెప్పాడు. ఎటు చూసినా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఇప్పుడు ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నిజంగా 3వ ప్రపంచ యుద్ధం అంటే ఏదో జరిగిపోతుందని మనం చెప్పలేం. కొన్ని దేశాల మధ్య ఆల్రెడీ విపత్తులు, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి అక్కడ మరింతగా యుద్ధం తీవ్రతరం అవుతుంది. అక్కడి ప్రజలు ఇబ్బంది పడతారు. దాని కారణంగా మన దగ్గర కూడా కొంత ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వచ్చు, కొన్ని కమ్యూనికేషన్ మిస్ మ్యాచెస్ అవ్వచ్చు, కమ్యూనికేషన్స్ సంబంధించి కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇటువంటి ఒక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. సో నిజంగా భవిష్యత్తు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇరాన్ అమెరికాను ఢీకొనగలే సత్తా ఉందా? ఇరాన్ నిజంగానే అమెరికాను ఢీకొంటుందా? అమెరికాని ఎదురొడ్డి నిలబడుతుందా? అమెరికాకి ఎదురుగా నిలబడి వ్యతిరేకంగా కొట్లాడే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ మనం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన ఒకసారి డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. సో వాటి విషయాల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారనేది మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో రైట్ సైడ్ బాక్స్ మనం చూస్తున్నాం, ఇరాన్ మొత్తం కూడా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తోంది. అక్కడ న్యూక్లియర్ స్థావరాలని మూవ్ చేస్తోంది. మిసైల్స్తో, బాలిస్టిక్ మిసైల్స్తో సిద్ధంగా ఉంది. ఎక్కడి నుంచి అయితే అమెరికా దొడ్డిదారిన వచ్చి దాడి చేసిందో ఆ దొడ్డిదారి నుంచి ఆ స్థావరాలని, ఆ ప్రాంతాలని టార్గెట్గా చేస్తూ ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు చేసే అవకాశం కనబడుతోంది. ఒకసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్ హౌస్ వేదికగా ఇరాన్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇరాన్ పైన ఎటువంటి దాడులకు సంబంధించిన ఆయన ప్రసంగం ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. And all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin-Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets. Fast-track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.